పండుగ రోజు ఏ హడావిడి లేకుండా ప్రసాదం చేయాలి అంటే ఈ రవ్వ కేసరిని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టి నెయ్యిని వేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వేరొక దాంట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వని వేసి 8-10 నిమిషాలు లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయ్యే లోపు వేరొక గ్యాస్ పైన ఒక గిన్నెను పెట్టి రవ్వ ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. అలాగే 3 ఇలాచీలని ఇలా దంచుకొని వేసుకోవాలి. అలాగే 2 చిటికెళ్ల ఫుడ్ కలర్ వేసుకుని కలుపుకోవాలి. నీళ్లు వేడయ్యాక 2 నిమిషాలు మసలనిస్తే చాలు. చూడండి, రవ్వ కూడా మంచిగా ఫ్రై అయ్యి కలర్ వచ్చింది కదా. ఇలా ఫ్రై అయిన రవ్వలో మరిగించిన నీళ్లను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నీళ్లు వేసాక లో ఫ్లేమ్ లో 3-4 నిమిషాలు ఉడికిస్తే రవ్వ మంచిగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఇందులో రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెరను వేసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా అంతా కలిపి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి, ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి అంతా కలిపి గ్యాస్ ఆఫ్ చేయాలి. అంతే, టేస్టీ రవ్వ కేసరి రెడీ అయింది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.